ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. జీవం గల యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు చక్కనటువంటి వాక్యాన్ని మనము బోధించుకోవడానికి, చెప్పుకోవడానికి కూడా దేవుడే మనకి ఈ యొక్క మాటలని బయలుపరుస్తున్నారు. కనుక ఈరోజు మరి దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలనే ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మరి మీరు బాగోవాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరి మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు అందరూ కూడా బాగోవాలా. అయితే ఈరోజు చక్కనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. కనుక ఈ వాక్యాన్ని మనము ఈరోజు చదువుకుందాం. ఎందుకంటే పిల్లరా, ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుడు ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు పుట్టాడు అని చాలా మందికి డౌట్ రావచ్చు. కనుక దేవుడు ఎప్పుడున్నాడన్నటువంటి విషయము ఎవరికి పూర్తిగా అర్థమవుతుందని మనం తెలుసుకుంటే, ఇది దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారు, మరి మందిరాలకు వచ్చిన వారు, వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని విన్నవారికి మాత్రమే తెలుస్తూ ఉంది. చాలామందికి ఈ డౌట్లు రావచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కొంతమంది ఒకవేళ డౌట్ ఉండొచ్చు. కానీ యేసయ్య ఎప్పుడున్నాడు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎప్పుడున్నాడు అన్నటువంటి ఆ యొక్క మాటలని కొన్ని మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి గ్రంథము, ప్రకటన గ్రంథములో ఇక్కడ 1వ అధ్యాయము మనము 8వ వచనం మనం చదువుదాం. ఇక్కడ చూడండి, అల్పయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి అయిన ప్రభు సెలవిచ్చున్నాడు. ప్రియులారా, ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచిస్తే చూడండి, దేవుడు ఎప్పుడు ఉన్నాడు అని అంటే ఈ వచనంలో మనము చూసినట్లుగా ఇక్కడ చూడండి, అల్పయు ఓ మేఘయు నేనే అని అన్నాడు. అంతే ఈయన ఎప్పుడున్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి అనేటువంటి దేవుడు మనందరికీ కూడా ఈరోజు ఈ మాట ద్వారాగా బయలుపరుస్తూ ఉన్నారు. వీళ్ళరా, నిజమే, మొట్టమొదట ఆయన ఎప్పుడున్నాడంటే ఆదిలోనే ఉన్నాడు, ఆది కాలంలోనే ఉన్నాడు. ఈ భూమి లేకముందే ఆయన ఉన్నాడు. మనుషులు నీ సృష్టింపక మునిపే ఆయన ఉన్నాడు. ఈ కొండలు స్థాపింపక మునిపే ఆయన ఉన్నాడు. పర్వతములు పుట్టక మునిపే ఆయన ఉన్నారు. కనుక ప్రియులరా, దేవుడు ఎప్పుడున్నాడంటే ఆదిలోనే ఉన్నాడని మనము ఈ వాక్యం ద్వారాగా కూడా మనం ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకుంటాను. అంటే మనిషి ఎలాగొచ్చాడు, మనిషి ఎలాగ పుట్టాడు అన్నటువంటి విషయాల్ని మనం గమనిస్తే నిజంగా ప్రియులరా, మొట్టమొదట దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. అప్పటికి ఎవ్వరూ కూడా లేరు. ఒక మానవుడు కానీ, చెట్టులు కానీ, పుట్టలు కానీ, కొండలు కానీ, సముద్రం కానీ ఏమీ కూడా లేవు. అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఏవి కూడా లేవు. ఎందుకంటే మొట్టమొదట దేవుడు మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ద్వారాగా మాత్రమే ఈ సృష్టి అంతా కూడా కలిగింది అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఏ కాలంలో ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు అన్నటువంటి విషయాల్ని మనము ఇక్కడ మరొక అధ్యాయంలో మనం చదువుకుందాం. అది ప్రియులారా సామెతల గ్రంథము. సామెతల గ్రంథంలో మనము ఇక్కడ ఆ మాటలు మనము చదువుదామండి. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఇక్కడ 23వ వచనం మనం చదివితే,
ఇక్కడ చూడండి, అనాది కాలము మొదలుకొని, ఏమండి, అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు సంపూర్ణము నేను నియమించి తిని అని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ అనాది కాలము మొదలుకొని మొదటి నుండి అని ఇక్కడ రాయబడి ఉంది. భూమి ఉత్పత్తి కాలము వరకు పూర్వము నేను నియమించి తిని అని ఇక్కడ ఆ వాక్యములో రాయబడి ఉంది ప్రియులారా. ఎప్పుడంటే అనాది కాలము అంటే ప్రియులారా, ఈ భూ ప్రపంచం మీద ఏమీ కూడా లేనప్పుడు, కొండలు కానీ లేకపోతే ఒక అడవులు కానీ లేకపోతే చెట్టులు కానీ పుట్టలు కానీ ఒక మనుషులు కానీ ఎవ్వరూ కూడా లేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జంతువులు కూడా లేవు. కనుక ఆ రోజే దేవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో చలవిస్తూ ఉంది. కనుక ఈరోజు చూడండి, ఈ మాటను పెట్టి మనకి ఇక్కడ తెలియబడిన విషయాలు ఏంటంటే, అక్కడ కింద మాటలో మనము చదువుతాం, పర్వతములు స్థాపింపక మునుపు అన్నాడు, కొండలు పుట్టక మునుపు అన్నాడు. ఎప్పుడండి? పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే ప్రియులరా, దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత కృపామయుడు. ఈ యొక్క మాటలో మనం చదివినప్పుడు కొండలు కూడా స్థాపింపక మునుపు, ఇక్కడ ప్రియులరా ఆ కొండలు పుట్టక మునుపు పర్వతములు స్థాపింపక మునుపు అని వాక్యములో రాయబడి ఉంది. నిజంగా ఈ విషయాలన్నీ కూడా చదివితే మనకి దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. కొంతమందికి తెలియనిలకు కూడా డౌట్లు రావచ్చండి. కనుక ఇలాంటి యొక్క వచనాలన్నీ కూడా చదువుతూ ఉంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎప్పుడు పుట్టాడు, దేవుడు ఎలా వచ్చాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇంకా ప్రియులారా, మనము ఈ కింద మాటలో మనం చదివితే చూడండి, అది చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే 25వ మాట మనం చదువుకుందాం. ఇక్కడ 26వ మాట అండి, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు అన్నాడు. ఎప్పుడండి? భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు అన్నాడు. వీళ్ళరు అప్పటికి భూమి కూడా లేదు, ఎందుకంటే దేవుడు మాత్రమే ఉన్నాడండి. పిల్లరా, ఆయన ఎప్పుడు పుట్టాడనేటువంటి విషయాలు చాలామందికి ఒకవేళ తెలియకపోవచ్చు. కొంతమంది అనుకోవచ్చండి, పిల్లరా ఈ 2025, 26 సంవత్సరాల కిందటే పుట్టాడని చాలామంది అనుకోవచ్చు. లేదండి, ఎందుకంటే అప్పుడు పుట్టినవాడు కాదు. యేసయ్య ఈ యొక్క భూమి స్థాపింపక మునిపే, భూమి పుట్టక మునిపే, పర్వతములు పుట్టక మునిపే, కొండలు పుట్టక మునిపే ఆ యొక్క దేవుడు ఉన్నట్లుగా మనము వాక్యములో మనము చదువుతూ ఉన్నాం ప్రియులారా. కనుక ఇక్కడ చూడండి, అక్కడ ఆ రాయబడిన మాట ఏంటంటే, నేల మట్టి రవంతయు కూడా సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అని ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడండి ప్రియులారా? నేల మట్టి అన్నాడు. ఇక్కడ 26వ వచనంలో 2వ లైన్లో మనం చూస్తే, నేల మట్టి రవంతయు కూడా సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు పుట్టాడంటే భూమి లేకముందే పుట్టాడు. పిల్లరా, ఈ యొక్క నేల మట్టట రవంతా కూడా లేనప్పుడే యేసయ్య ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. ఆ ఉన్నప్పుడట దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండుననేసి అక్కడ వాక్యములో రాయబడి ఉంది ప్రియులారా. నిజమే, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అల్లాడుచు ఉన్నది. ప్రియులారా, ఈ లోకము పుట్టక మునిపై ఆయన ఒక ఉద్దేశం ఉన్నది. ఈ లోకము సృష్టింపక మునిపై ఆయన ఒక ప్రణాళిక ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఈ మాటలు గుర్తు చేసుకుంటాను అంటే, ఆయన మనందరికీ కూడా తండ్రి అండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులను పుట్టించాలి, ఈ లోకంలో కొండలను పుట్టించాలి, ఈ లోకంలో పర్వతములు స్థాపించాలి, అన్నిటినీ కూడా నా ద్వారాగానే జరుగుతాయి అనేసి ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగి అన్నిటినీ కూడా ప్రియులరా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ప్రియులరా అక్కడ ఒక నోటి మాట ద్వారాగా దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
ప్రియులారా, నోటి మాట ద్వారాగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన సృష్టించారు. ఒక మనిషిని మాత్రము ఆయన చేతితో ఆయన చేశాడండి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి డౌట్ రావచ్చండి. ఎందుకంటే 2026 సంవత్సరాల కిందటే యేసయ్య వచ్చాడనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. లేదు 2026 సంవత్సరాలు కాదండి. నేల మట్టి రవ్వంతా కూడా లేనప్పుడు ఆ దేవాది దేవుడు ఉన్నాడండి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు ఉన్నాడు కనుక మనుషులను ఈ భూమి మీద సృష్టించిన తర్వాత మనుషులందరినీ కూడా ప్రేమించి వాళ్ళకి ఏదేది కావాలో అన్నీ కూడా సమకూర్చిన తర్వాత ఏమైందంటే మనుషుడు దేవుని యొక్క ప్రేమని ఆయన కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కోల్పోయి దేవునిని విసర్జించాడు. దేవుని మాటకి విధేయుడిగా ఉండలేక ఈ లోకంలో పాపములో పడిపోయి పాపానికి చోటిస్తూ కూడా అపవాది తంత్రాలు వారిలో ఉండడం వలన దేవునిని ప్రేమించలేక వారు దేవునికి ఎడమైపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కనుక అలాంటి సమయంలోనూ మానవుడు పాడైపోకూడదు, మానవుడు బాగుపడాలా, ఆయన చక్కగా ఈ లోకంలో మంచిగా బ్రతకాలన్నటువంటి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఆయన ఏం చేశాడంటే ఆ దేవాది దేవుడు పరలోకము నుంచి ఈ భూలోకంలోనికి మానవుడిగా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అదేనండి క్రీస్తు యొక్క పుట్టుక. ప్రియులారా, ఎందుకంటే మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుడిగా వస్తే ఏ మనుషుడు కూడా చూడలేడు కాబట్టి దేవుడే ఒక మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి కూడా ఆయన జన్మించాడండి. జన్మించడమే కాదు, చాలామంది పాపములు చేసినప్పుడు చాలామందికి పాపాలు పోలేదు. ఆ పాపముల నుండి విముక్తినివ్వడానికి, ఆ పాపముల నుండి రక్షించడానికి కూడా ఆ యేసుక్రీస్తు వారు ఆ యొక్క భూలోకంలోకి వచ్చి కూడా ఆయన ఏం చేశారంటే మనందరి కొరకు కూడా కలువరి సిలువలో బలైపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనకి చెప్తూ ఉంది, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడునని ఆ వాక్యములో రాయబడి ఉంది. నిజంగా ప్రియులారా, ఇవాళ దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నవారు, ఈరోజు దేవుడంతా ఏంటో తెలుసుకున్నవారు, దేవుడి సమస్తాన్ని కూడా మనకిచ్చారు. దేవుడి సమస్తాన్ని ఇవ్వడమే కాదు, మనకి చక్కనటువంటి ఊపిరిని ఇచ్చారనేసి ఎవరైతే గుర్తు చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన నమ్ముకొని ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చింది. కనుక ఈరోజు వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రభు యొక్క ప్రేమలో నడవాలని నేను ఈరోజు ఈ మాటలో బోధిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఆ క్రీస్తు యొక్క ప్రేమని మనందరమీ కూడా మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మనం ముందుకు కొనసాగిపోదాం. కనుక ఈ మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతిగా యెహోవా, ఇదిగో ప్రభానైనా ఈరోజు ఇదిగో ప్రభా, నేను నువ్వు మాతో మాట్లాడేటువంటి మాటలు పెట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం బాబు. ఇదిగో తండ్రి నాయన సమయంలో ఇదిగో తండ్రి నాయన ఓ చక్కనటువంటి మాటలు మాకు బయలుపరిచారు. ఓ ప్రభా తండ్రి నాయన, నేల మట్టి రవ్వంతా కూడా లేకముందు నువ్వు పుట్టావని ప్రభానైనా నీ వాక్యము సెలవిచ్చింది. నిజమే ప్రభానైనా, మళ్ళీ కూడా ప్రభా మనుషులను పుట్టించిన తర్వాత ఇదిగో అందరూ కూడా నీ ప్రేమను కోల్పోయినప్పుడు నీవే తండ్రి నాయన పరలోకము నుంచి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు కూడా కలువరి సిలువలో ప్రాణాన్ని అర్పించావు దేవా, మీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, అర్పించిన దానికి మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభానైనా. ఈరోజు తండ్రినైనా నీ కృప మా మీద ఉంచినందుకే నీకు వందనాలు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ మాటలు ఈ వినేటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి, ప్రతి బిడ్డ మీద నీ దీవెనలు ఉంచండి, ఆత్మతో బలపరచండి. ఈరోజు ప్రభానైనా ఇదిగో తండ్రినైనా ప్రతి బిడ్డ మీద నీ యొక్క తండ్రినైనా ఆత్మను ఉంచమని, పరిశుద్ధపరచమని, దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.